అస్సలాముఅలైకుం. నేను సమయంలో మీ ముందుకు ఒక మంచి విశ్లేషణతో హాజరైన. ఈరోజు సోదరుడు అడిగిన ప్రశ్న, అల్లాపై నమ్మకం పెంచుకోవడం ఎలా? ఇది చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా క్లిష్టమైన విషయం. అల్లాపై నమ్మకం పెంచుకోవడం ఎలా? నమ్మకం అంటే ఎప్పుడు పెట్టుకుంటామంటే, ఎవరైనా సరే ఒక వ్యక్తి మీద నమ్మకం పెట్టుకోవాలంటే ఆ వ్యక్తి మనకు తరచుగా కనబడుతూ ఉండాలి, లేకుంటే ఆ వ్యక్తి యొక్క గుణగుణాలు మనకు తెలుస్తూ ఉంటే మనం అతని మీద ఆటోమేటిక్గా నమ్మకం పెడతాం. కానీ ఇక్కడ దైవం కనబడలేదు. మరి ఎలా నమ్మకం పెంచుకోవాలి, ఎందుకు పెంచుకోవాలి అని సాధారణంగా అందరూ అడిగే క్వశ్చన్సే. కానీ దీన్ని అర్థం చేసుకోవాలంటే మారిఫతుల్లా అనే ఒకటి ఉంది. అంటే దైవంని తర్కించి తెలుసుకోవడం అత్యంత ఇబాదత్లో గొప్ప విషయం, అసలు గొప్ప విషయం. అంటే అసలు ఎవరు నీ దైవం, ఎవడు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన లక్షణాలు ఏంది, ఆయన ఏం చేస్తాడు, ఇవి ఆయన యొక్క గుణగుణాలు కానీ మీకు తెలిస్తే ఆటోమేటిక్గా మనకు నమ్మకం అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి మనం తల్లిదండ్రులను చూస్తూ ఉంటాం. వాళ్ళకు నమ్మినంత గొప్పగా మనం ఇతరులను నమ్మలేము. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తున్నాము, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఏంది, వాళ్ళు ఏం చేస్తారు అన్నీ తెలుసు. కాబట్టి మనం వాళ్ళ మీద నమ్మకం పెడతాం. వాళ్ళు ఏం చేయగలరు అని కూడా మనకు తెలిసిపోతూ ఉంటుంది కదా. ఇదే ఇక్కడ ఈ సిచ్యువేషన్ కూడా మారిఫతుల్లా, దైవాన్ని తెలుసుకోవడం కూడా ఇదే విషయం. కాబట్టి దైవాన్ని ఎలా కనుక్కోవాలి, దైవం యొక్క గుణగుణాలు, ఏం చేస్తాడు, ఏం చేశాడు, మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేశాడు అనేది, ఇవి కానీ మనం క్వశ్చన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ తెలిసిపోతుందండి. దైవం పరమ దయాలు, అంటే దయలో ఆయన అంత గొప్పగా ఇంకెవరు లేరు. అంత దయగలవాడు, అన్నీ తెలుసుకునేవాడు. మనం ఏం చేస్తామో, ఏం చేయమో, ఎందుకు చేయట్లేదో అన్నీ తెలుసుకునేవాడు. ఇంకా మనకు ఏది మంచిదో దాన్ని నిర్ణయించేవాడు కూడా ఆయనే. కాబట్టి ఇన్ని విషయాలు ఉన్నప్పుడు, మన గురించి ఇన్ని తెలుసుకున్నప్పుడు ఆయన్ని తెలుసుకోవడం కూడా మన బాధ్యత. కాబట్టి ఆయన యొక్క లక్షణాలను తర్కించి చూసి దేవుడు ఏం చేస్తున్నాడు, అల్లా మనకు ఏం చేస్తున్నాడు, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఏం చేయబోతున్నాము, ఇవన్నీ మనం ప్రశ్నించుకుంటూ వెళ్తే దైవం మీద నమ్మకం ఆటోమేటిక్గా పెరుగుతుంది. మనం ప్రశ్నించకపోవడం వల్లే ఈ విశ్వాసంలో వెనకడిపోతుంటాం. అంటే ఇక్కడ ప్రశ్నించడం ఇప్పుడు గుర్తించినప్పుడు, అబ్జర్వేషన్ ఉన్నప్పుడు మాత్రం ప్రశ్నలు వస్తాయి. అబ్జర్వేషన్ సరిగా లేనప్పుడు ప్రశ్నలు రావడం అసాధ్యం. కాబట్టి ముందు అబ్జర్వేషన్ చేయాలి, దాని మీద ప్రశ్నించాలి. అప్పుడు మనకు ఆటోమేటిక్గా జ్ఞానం వస్తుంది. అదే ఇక్కడ కూడా ఈ సిచ్యువేషన్ కూడా మనం దైవం గురించి తెలుసుకోవాలంటే తర్కించి తెలుసుకోవాలి. దీన్నే బాగా అర్థం చేసుకోవాలంటే ఇబ్రాహీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఆయన కూడా దైవాన్ని తర్కించారు. ఇది కాదు కదా, ఆయన చూసిన ప్రకృతిలో పూజించి ఈ విగ్రహాలు కాదు కదా, వీళ్ళు ఏం చేయట్లేదే, ఇవన్నీ మనం చెక్కుతున్నామే, మన చేతుల ద్వారా హస్తాలతో తయారు చేస్తున్నామే, ఇవి మన విధాతలు ఎలా అవుతారు, వీరు మనల్ని జననం మరణం ఎలా ఇస్తారంటూ క్వశ్చన్ చేశారు. అబ్జర్వేషన్ చేసి దాని మీద క్వశ్చన్ వేశారు. కాబట్టి దైవం ఆటోమేటిక్గా ఆయనకి జ్ఞానం ప్రసాదించాడు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా జ్ఞానం పొందాలన్నా, లేకుంటే నమ్మకం పెంచుకోవాలన్నా, విశ్వాసం పెంచుకోవాలన్నా మొదటిది అబ్జర్వేషన్. అసలు ప్రకృతి ఎలా ఉంది, ఇది ప్రకృతిని నడుపుతున్నాడు ఎవరు, దీని మీద వెనకాల ఎంత శక్తి ఉంది, ఇవి తెలుసుకుంటే ఆటోమేటిక్గా దాని మీద మనం ప్రశ్నించవచ్చు. అంటే ఎలా ఉంటాడు, ఏం చేయాలి, ఆయన మీద నమ్మకం పెంచాలంటే ఇలా అన్నిటికీ ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక రెండో విషయం, దైవంతో తరచుగా మాట్లాడుతుండాలి. ఎలా మాట్లాడతాం? దైవంతో దువా చేస్తూ ఉంటాం. దువా అనేది దైవంతో నేరుగా సంభాషించే గొప్ప వరం. కాబట్టి మనం నేరుగా సంభాషించే మార్గాన్ని వదిలేసి ఎక్కడెక్కడో ఎతుకుతుంటాం. కాబట్టి ముందు మన దువాని శ్రద్ధగా చేస్తే ఆటోమేటిక్గా దైవం మనతో దగ్గర ఉన్నాడు, మనం చెప్పేవన్నీ వింటాడు, ఆయన అన్నీ వినేవాడు, ఆయన అన్నీ చూసేవాడు. కాబట్టి ఆయనకు ఆటోమేటిక్గా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మనకు ధైర్యం వస్తుంది. ఆ విధంగా నమ్మకం పెరిగే ఛాన్సెస్ ఎక్కువ. ఇక మూడో విషయం, ఖురాన్తో దగ్గరగా ఉండడం. ఖురాన్లో అన్నీ కూడా దైవం యొక్క వాక్యాలే. దైవం ఏం చెప్పాడు, అసలు సమాజం ఎలా ఉండాలి, ధర్మం అంటే ఏంది, నీతి నిజాయితీ నిబద్ధత అంటే ఏంది, ఇవన్నీ చక్కని గొప్ప విషయాలు చెప్పినాడు. కాబట్టి ఇవన్నీ దైవం యొక్క వాక్యాలు. ఇవి చదువుతున్నప్పుడు ఆటోమేటిక్ మనలో దైవం మీద అభిమానం, ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ పెరుగుతాయి. ఆ విధంగా దైవానికి దగ్గర అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక 4, నమాజ్ చేయడం. ఒక మంచి పని, ఒక మంచి అలవాటుని తెలుసుకోవడం కూడా దైవానికి దగ్గర చేస్తుంది. ఈ నమాజు అత్యంత సమీపమైనది, దైవం యొక్క ఆరాధనకు చాలా దగ్గర మార్గం. ఈ నమాజ్లోనే చాలా విషయాలు దాగి ఉన్నాయి. మన దైవం మీద ప్రేమ, దైవం మీద కృతజ్ఞత, దైవం మీద ఆప్యాయత, అనురాగాలు, ఆయన్ని పూజించే విధానం, ఇబాదత్, ఇవన్నీ కలగలిసిన తర్వాత జిక్ర్, ఇవన్నీ కలగలిసిన దువా కూడా ఇన్ని కూడా కలిసిన గొప్ప ఔషధమే నమాజ్. కాబట్టి
ఇవన్నీ తరచుగా చేస్తుంటే ఆటోమేటిక్గా దైవం మీద నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు జ్ఞానం పెంచుకున్న తర్వాత పూర్తిగా నమ్మారు, దైవం మీద పూర్తి విశ్వాసం ఉంచారు. ఆయన ఏ పని చెప్పినా దానిలో ఎలాంటి షక్ అంటారు కదా, ఎలాంటి సందేహం కూడా ఉండదు, వెంటనే దాన్ని చేసేయడం. దైవం ఇక్కడ ఉద్దేశాన్ని చూస్తాడు. మీ ఉద్దేశం మంచిది ఉన్నప్పుడు, మంచి ఉద్దేశాలు పెట్టుకుంటే దైవం మీకు దగ్గరగా ఉంటాడు. తద్వారా దైవం మీద నమ్మకం పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ అన్ని విషయాలను మీరు క్రోడీకరించి దీన్ని గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తూ, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.